గాయస్ ఎవరికైతే వ్యూస్ ప్రాబ్లం ఉన్నాయో, వ్యూస్ అనేది ఎందుకోసం వస్తలేవు అంటే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోకుంటే వ్యూస్ రావండి. సో ఖచ్చితంగా గాయస్ ఏదైతే మీరు లాంగ్వేజ్ ఉంటుందో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ లాంగ్వేజ్ ఇక్కడ చూడండి చూపిస్తున్నాను, డిస్ప్లే ఉంది చూడండి. సో ఆల్మోస్ట్ చూడండి ఇక్కడ నేను ఏదైతే లాంగ్వేజ్ పెట్టుకుంటానో ఇక్కడ చూడండి వీడియో లాంగ్వేజ్ ఏముంది అంటే తెలుగు ఉంది చూడండి. తెలుగు ఉంది కదా, సో కంపల్సరీ తెలుగు ఉంది. ఆ తెలుగు ఎలా పెట్టుకోవాలి? సో మీకు ఆబ్వియస్లీ కొందరికి ఏముంటాయంటే వీడియో అప్లోడ్ చేయగానే ఏముంటాయంటే యుఎస్ లాంగ్వేజ్ ఉంటుంది. యుఎస్ లాంగ్వేజ్ ఉంటే మనకైతే ఆడియన్స్ చూడరు. ఎందుకు చూడరు అంటే మన వీడియో ఎక్కడ చూపిస్తాయండి? యుఎస్ లో చూపిస్తుంది. యుఎస్ లో చూపిస్తుంది కాబట్టి మనకైతే వ్యూస్ ఖచ్చితంగా రావు. యుఎస్ వాళ్ళు ఎందుకు చూస్తారండి? తెలుగు వాళ్ళు ఉంటారు అక్కడ, 30% తెలుగు వాళ్ళు ఉంటారు అక్కడ. సో ఎక్కువైతే ఉండరు కదా. సో అట్లా అనేసి మన తెలంగాణ డిస్ట్రిక్ట్ లో అండ్ మన స్టేట్ లో వీడియో చూడాలంటే సో మనం ఇక్కడ లాంగ్వేజ్ ఏం పెట్టుకున్నా? తెలుగు పెట్టుకున్నా. అందరికి విషయం తెలవాలన్నట్టు ఇక్కడ నేను చెప్తున్నాను అన్నట్టు. సో ఇక్కడ మనకు తెలుగు ఉంది చూడండి. సో కొందరికైతే ఎవరికైతే లాంగ్వేజ్ ఇది సెలెక్ట్ లేదో కంపల్సరీ తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఓకే, సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొత్తం పూర్తిగా డీటెయిల్ చెప్తాను. కంపల్సరీ వీడియో ఎండ్ వరకు చూడండి, పూర్తిగా డీటెయిల్ చెప్తాను దీని గురించి. కంపల్సరీ కొన్ని సెట్టింగ్స్ అయితే ఉన్నాయి, ఆ సెట్టింగ్స్ గురించి మొత్తం చెప్తాను అనమాట. కంపల్సరీ వీడియో ఎండ్ వరకు చూడండి అనమాట. ఓకే, సో ఇక్కడైతే స్క్రీన్ కి అయితే ఆన్ ఉంది కదా, స్క్రీన్ కి అయితే చూడండి. సో ఈ రోజు కొత్తగా వస్తున్న ఆడియన్స్ మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ వాళ్ళకి 5 మెంబర్స్ కి నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా గాయస్. ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా, మనీ తీసుకుంటా లేను, ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా గాయస్. ఎవరైతే సెలెక్టెడ్ అవుతున్నారో వీడియో ఫుల్ చూస్తున్నారో, వీడియో ఫుల్ చూసి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబర్ చేస్తున్నారో అండ్ థంబ్నెయిల్ ని క్లిక్ చేసి చూస్తున్నారో వాళ్ళకి నేను ఫ్రీలో ప్రమోషన్ చేస్తున్నా. అండ్ 6 డిజిటల్ కోడ్ అనేది కామెంట్ లో మెన్షన్ చేస్తున్నారు. అండ్ వీడియోలో ఏం మ్యాటర్ ఉంది అది కంపల్సరీ కామెంట్ లో మెన్షన్ చేయండి. కంపల్సరీ మీరు విన్నర్ అవుతారు. ఫ్రీలో గాయస్ ఎవరు చేయని పని నేను చేస్తున్నా. సో చాలా ఆడియన్స్ అయితే నా గురించి కామెంట్ చేస్తున్నారు, బ్యాడ్ గా కామెంట్ చేస్తున్నారు. సో నేను ఏదైతే రియాలిటీ ఉన్నది రియాలిటీ చెప్తున్నా గాయస్. మీరు ఏమన్నా అనుకోండి, కంపల్సరీ రియాలిటీ చెప్తాను. సో చాలా ఆడియన్స్ అయితే ఫేక్ గా మెసేజ్ చెప్తున్నారు, మీరు ఫేక్ గా వీడియో చూస్తున్నారండి. ఫేక్ గా ఎందుకు ఇస్తామండి? నాకైనా ప్రాబ్లం ఏంటి ఫేక్ గా వీడియో తీయడం? సో ఏదైతే కంటెంట్ ఉంటుందో కంటెంట్ కి తగ్గట్టు మనం వీడియో తీస్తామన్నట్టు. ఆ కంటెంట్ కి టిప్స్ చెప్తున్నా నేను. సో అట్లన్నమాట గాయస్, అర్థం చేసుకోండి. చాలా ఆడియన్స్ అయితే మీరు ఫేక్ గా చెప్తున్నారు, చాలా క్రియేటర్స్ మీ గురించి చెప్తున్నారు ఇట్లా అంటున్నారు. సో వాళ్ళ గురించి వదిలేయండి. సో వాళ్ళకి ఏ కంటెంట్ దొరకక మన ఎంట పడ్డారని, సో అట్లా అనేసి వాళ్ళకి ఏ కంటెంట్ దొరుకుతలేదు, వాళ్ళకి వ్యూస్ వస్తలేవు, సో అట్లా అనేసి మన ఎంట పడ్డారు కాబట్టి సో కంపల్సరీ వాళ్ళ గురించి అయితే పట్టించుకోవాల్సిన లేదు. మనం ఏదైతే ఉందో మన దారి ఏదైతే ఉందో ఆ దారిలో మనం వెళ్దాం అనమాట. సో కంపల్సరీ ఎవరికి నచ్చని వాళ్ళు వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. మేబీ ఎవరైతే మంచిగా చెప్తారో వాళ్ళ వీడియో చూడండి అనమాట. సో అట్లా నేను నా వీడియో చూడండి అంట. ఏదైతే వీడియోకి వ్యూస్ వస్తలేవో దాని గురించి నేను టిప్స్ చెప్తున్నా అట్లా అనమాట. సో కొన్ని టిప్స్ చెప్తాను నేను దాని గురించి. సో ఫేక్ టిప్స్ అయితే చెప్పాను, కొన్ని టిప్స్ యూజ్ అయ్యేది చెప్తాను. కొంత ఆడియన్స్ నాకు కామెంట్ చేస్తున్నారు, మంచిగా కామెంట్ చేస్తున్నారు. ఏంటి అనే మీ వీడియో చూశాను, సో మీరు సెట్టింగ్ ఏదైతే చెప్పారో అలాంటి సెట్టింగ్ నేను చేశాను, నాకైతే వ్యూస్ వస్తున్నాయి అండ్ వాచ్ టైం వస్తుంది అండ్ సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. సో కొందరు అలా చెప్తున్నారు. సో వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి, మీకు ఎందుకు వస్తలేవు? సో ఖచ్చితంగా వస్తాయి. ట్రై చేయాలి, వీడియో అప్లోడ్ చేయాలి. మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ లో వర్క్ చేయాలి. యూట్యూబ్ లో వర్క్ చేస్తేనే కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబ్ వస్తాయి, వాచ్ టైం వస్తుంది. ఇదే కదా. సో మీరు యూట్యూబ్ లో వర్క్ చేయండి, మీకు ఎక్కడి నుండి వ్యూస్ వస్తాయి? ఎవరో చెప్పారు వాడు ఫేక్ వీడియో తీస్తున్నాడు. ఎందుకు ఫేక్ వీడియో తీస్తామండి? ఇందులో నిజాయితీగా ఉంటేనే కంపల్సరీ నేను వీడియో తీస్తాను, నిజాయితీగా లేకుంటే కంపల్సరీ వీడియో ఎవరో చెప్పిండ్రా. ఎవరైతే గాయస్ కంపల్సరీ మనం ఏదైతే ఫేక్ చెప్పామో కంపల్సరీ మన వీడియో వాళ్ళకి ఏమనిపిస్తుండో వీటితో సంపాదిస్తుండో. సంపాదన ఏంటండి? సో మనం వీడియోస్ తీస్తున్నాం, మంచిగా ఆడియన్స్ మనకు ఫాలో అవుతున్నారు కాబట్టి అతనికి కొద్దిగా ఈగో అనిపిస్తుంది అనమాట. సో ఈగో అంటారు కదా, సో అట్లా ఈగో అనిపిస్తుంది అనమాట. సో తెలుగు భాషలో ఏమంటారు అంటే కోపంగా అనిపిస్తుంది అన్నట్టు. కోపం అంటే సో బాధ అనిపిస్తుంది. సో బాధగా అనిపిస్తుంది, నచ్చుతలేదు అతనికి. సో అట్లా నచ్చుతలేదు కాబట్టి సో వాళ్ళు నా గురించి బ్యాడ్ గా చెప్తున్నారు అనమాట. సో ఇది చెప్పాల్సిన అనిపించింది, చెప్పేశాను. ఎందుకంటే సో ఫేక్ వీడియో అయితే తీయను. కంపల్సరీ వీడియో నచ్చితే చూడండి, లేకపోతే స్కిప్ చేయండి. నేను అయితే రిక్వెస్ట్ చేస్తలేను. సో నేనైతే యూట్యూబ్ టిప్స్ చెప్తాను. కంపల్సరీ ఇలాంటి టిప్స్ అయితే కంపల్సరీ నా వీడియోలో వస్తాయి అండ్ నా కంటెంట్ లో వస్తాయి. ఓకే, సో మీరు ఫాలో అవ్వాలంటే ఫాలో అవ్వచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. ఓకే గైస్, ఈ రోజు వీడియో అయితే కంపల్సరీ ఒక సెట్టింగ్ చెప్తాను. ఆ సెట్టింగ్ సో ఎస్టర్డే ఒక సెట్టింగ్ చెప్పాను, ఆ సెట్టింగ్ అయితే చెప్తాను. అండ్ ఇక్కడ ఈ రోజు విన్నర్ వచ్చేసి విన్నర్ అయితే డిస్ప్లే చేశాను చూడండి, ఇక్కడ డిస్ప్లే అయితే చేస్తాను. గైస్ ఈ రోజు విన్నర్ వచ్చేసి వాట్సాప్ లో షేర్ చేసి పెట్టాను కదా. ఈ రోజు విన్నర్ ఎవరంటే చూసుకుంటే గాయస్ ఇక్కడ విన్నర్ ఓపెన్ చేస్తే గాయస్ ఇక్కడ ఎవరిదంటే చూసుకుంటే గాయస్ సరోజ రవణమంట ఛానల్ నేమ్ వచ్చేసి చాలా కామెంట్స్ చేస్తారు మేడం అయితే. సో దానికోసం అయితే ప్రమోట్ చేస్తున్నా. సో వీడియో చూస్తారో లేదో తెలియదు కానీ నాకైతే వీళ్ళు కోడ్ పెట్టలేదు, ఓన్లీ మీ వీడియో చూస్తానని చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారు కాబట్టి వీళ్ళకు ప్రమోషన్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2.87K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 1.5K వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ మై గాడ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేద్దాం. వీడియోస్ వెళ్ళిపోతే ఎలాంటి వీడియో తీస్తారంటే కొన్ని షార్ట్స్ ఫామ్ లో వీడియో తీస్తారు మేడం. తమిళ అయితే బాగా పెట్టండి, మంచి తమిళ పెట్టండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి అనమాట. 47, 42, 24 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి. అండ్ మీరు తమిళ లెంత్ లో తమిళ ఇట్లా పెట్టండి, ఇట్లా పెట్టకండి, తమిళ ఇట్లా పెట్టండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. తమిళ ఏమైనా రైట్ చేయండి, కంపల్సరీ వ్యూస్ వస్తాయి. షార్ట్స్ లో వెళ్ళిపోతే మేడం అయితే ఓన్ గా షార్ట్స్ తీస్తారనమాట. మంచి షార్ట్స్ ఉన్నాయి మేడం, కంపల్సరీ రన్ చేయండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. షార్ట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఒక టైం పెట్టుకోండి, ఆ టైం కి కంపల్సరీ అప్లోడ్ చేయండి అనమాట, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి అనమాట. ఓకే, సో మీకు అయితే సబ్స్క్రైబర్స్ అవసరం లేదు కాబట్టి వాచ్ టైం అవసరం ఉంది కాబట్టి నేనైతే ప్రమోషన్ ఇస్తే పెట్టేస్తాను. కంపల్సరీ
వాచ్ టైం అయితే ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. ఓకే, అండ్ గైస్ సెకండ్ వన్ విన్నర్ వచ్చేసి సెకండ్ వన్ విన్నర్ ఎవరంటే చూసుకుంటే గైస్ ఇక్కడ సో వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి సురేష్ ఎన్టీఆర్ అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి 108 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 39 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేద్దాం సార్ అయితే. అండ్ వీడియోస్ లో వెళ్ళిపోతే ఎలాంటి వీడియోస్ తీస్తారంటే కొన్ని మూవీకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి, కొన్ని వ్లాగింగ్ కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. 17.65 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి సార్, తక్కువ వ్యూస్ వస్తున్నాయి. సో తమ్ముని అయితే బాగా పెట్టండి, మీ ఓన్ కంటెంట్ యూజ్ చేయండి. సో ఇలాంటి కంటెంట్ యూజ్ చేస్తే మనకైతే వ్యూస్ రావు అండ్ వ్యూస్ వస్తాయి, ఫేక్ వ్యూస్ వస్తాయి. మీ ఒరిజినల్ కంటెంట్ పెట్టండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి. సో మీకైతే 108 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ప్రమోషన్ ఇస్తే పెట్టేస్తాను కంప్లీట్లీ మీకు 1K సబ్స్క్రైబ్ అయితే ఇంక్రీజ్ అవుతారు అన్నమాట. ఓకే, అండ్ గైస్ థర్డ్ వన్ విన్నర్ ఎవరంటే చూసుకుంటే గైస్ ఇక్కడ థర్డ్ వన్ విన్నర్ వచ్చేసి లక్ష్మణ్ రావు అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి లక్ష్మణ్ రావు అండ్ 572 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 433 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేద్దాం. అండ్ వీడియోస్ లో వెళ్ళిపోతే కుకింగ్ కి సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి, చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. సో తమిళ లో వెరైట్ చేయండి, కంప్లీట్లీ వ్యూస్ వస్తాయి సార్. ఏం చేస్తారంటే తమిళ లో వెరైట్ చేయండి, తమిళ లో వెరైట్ చేస్తే ఆడియన్స్ కు అర్థమవుతాయి అనమాట. 25, 62, 42 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి. సో మీకైతే 572 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి నేనైతే ప్రమోషన్ ఇస్తే పెట్టేస్తాను, కంప్లీట్లీ మీకు సబ్స్క్రైబ్ అయితే 1K అయితే అవుతారు అనమాట. ఓకే, అండ్ గైస్ ఫోర్త్ వన్ విన్నర్ వచ్చేసి ఫోర్త్ వన్ విన్నర్ ఎవరంటే చూసుకుంటే గైస్ ఇక్కడ స్ట్రీట్ గ్యాంగ్ ఎక్స్పెరిమెంట్ అంట వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి 481 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 47 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేద్దాం. అండ్ వీడియోస్ లో వెళ్ళిపోతే ఎలాంటి వీడియోస్ తీస్తారంటే కొన్ని వ్లాగింగ్ కి సంబంధించిన వీడియోస్ వస్తున్నాయి, చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. 37, 15, 18 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి. మంచిగా అయితే వ్యూస్ వస్తలేవు, SEO చేసుకోవాల్సిన అవసరం ఉంటాయి అనమాట. సో తమిళ అయితే బాగుంది, బ్రైట్ గా పెట్టారు, కంపల్సరీ కొద్దిగా ఫేస్ బ్రైట్ గా పెట్టండి, కంపల్సరీ వ్యూస్ వస్తాయన్నమాట. సో మీకు 481 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి ప్రమోషన్ లిస్ట్ అయితే పెట్టేస్తాను, 1K సబ్స్క్రైబ్ అయితే ఇంక్రీజ్ అవుతారు అనమాట. ఓకే, అండ్ గైస్ లాస్ట్ వన్ విన్నర్ వచ్చేసి లాస్ట్ వన్ విన్నర్ ఎవరంటే చూసుకుంటే గైస్ ఇక్కడ కట్టేల జ్యోతిరాజ్ అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ 3.85K సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 810 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేద్దాం. సార్ అయితే వీడియోస్ లో వెళ్ళిపోతే ఎలాంటి వీడియోస్ తీస్తారంటే ఓ మై గాడ్ మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, బ్లాగింగ్ కు కుకింగ్ కి సంబంధించిన వీడియోస్ వస్తాయి, చాలా మంచి తమిళ అయితే పెట్టారు సార్ అయితే. 99, 154, 669 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి. సో మంచిగా అయితే వ్యూస్ వస్తున్నాయి, ఇప్పుడైతే రన్ అవుతుంది. సో మీకైతే సబ్స్క్రైబ్ మీకెళ్ళి కంప్లీట్లీ మీకు వ్యూస్ రావాలన్నమాట. సో వ్యూస్ అయితే వస్తలేవు, SEO చేసుకోవాల్సిన అవసరం ఉంటాయి అనమాట. SEO అయితే చేసుకోండి, తమిళ అయితే బాగుంది, తమిళ అలాగే ఉంచండి, SEO చేసుకోండి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తాయి అనమాట. ఓకే, మీకైతే ప్రమోషన్ ఇస్తే పెట్టేస్తాం, వాచ్ టైం అయితే అవసరం ఉంది కాబట్టి వాచ్ టైం అయితే ఇంకైతే అవుతాయి అనమాట. ఓకే గాయస్, ఈ రోజు గ్రాండ్ సక్సెస్ అండ్ గ్రాండ్ విన్నర్ అండ్ ఎవరైతే ఫుల్ వీడియో వాచ్ చేసిండ్రో అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ 6 డిజిటల్ కోడ్ కామెంట్ లో మెన్షన్ చేసిండ్రో వాళ్ళకి మాత్రమే విన్నర్ చేస్తున్నాను అనమాట. వీళ్ళు మాత్రం ఫ్రీలో విన్నర్ అయిన అనమాట, కంప్లీట్లీ ఫ్రీలో విన్నర్ అయింది. ఓకే, సో మీరు కూడా విన్నర్ కావాలంటే ఫుల్ వీడియో వాచ్ చేయండి అంతే అనమాట. అండ్ ఇక్కడ మెంబర్షిప్ జాయిన్ అయ్యారు కింద మెంబర్షిప్ జాయిన్ ఎంతనండి 5 మెంబర్స్ టుడే సెలెక్ట్ అయ్యారు కాబట్టి వీళ్ళకి కూడా ఎలా జాయిన్ అయ్యారు చూపిస్తాను. ఎందుకంటే 119 రూపీస్ పే చేసి మన ఛానల్లో జాయిన్ అవుతున్నారు. ఆబ్వియస్లీ కొంత ఆడియన్స్ ఏమంటున్నారు అంటే 190 రూపీస్ పే చేసి మీ ఛానల్లో జాయిన్ అయితే ఏముంది మాకు అని అంటున్నారు. 190 రూపీస్ పే చేస్తే మన ఛానల్లో బెనిఫిట్స్ ఉంటాయి, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, వాచ్ టైం వస్తుంది, వ్యూస్ వస్తున్నాయి, 3 రకాలు వస్తున్నాయండి. కంప్లీట్లీ మీకు వస్తాయని గ్యారంటీ. సో ఎందుకంటే నేను గ్యారంటీ ఇస్తున్నాను, మీ కంటెంట్ తగ్గట్టు ఉంటుంది. ఎందుకంటే ఎవరి కంటెంట్ బాగా లేకపోతే సబ్స్క్రైబర్స్ రారు. మన ఆడియన్స్ ఏం చేస్తారంటే కొంత ఆడియన్స్ కంటెంట్ చూస్తారు, ఫస్ట్ కంటెంట్ చూసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లేకపోతే స్కిప్ చేస్తున్నారు. అదొకటి గ్యారంటీ అనమాట. సో ఇప్పుడు మీకు రియాలిటీ చెప్తున్నాను. సో ఎందుకంటే మళ్ళీ దాచుకునేది లేదు, ఏం లేదు. సో అన్నయ్య మీ తరపు నుండి మాకు వాచ్ టైం కొందరికి వస్తుంది, కొందరికి వస్తా లేదు అంటున్నారు. సో కొందరికి మీ తరపు నుండి వాచ్ టైం వచ్చేసింది, వ్యూస్ వచ్చేసింది అండ్ సబ్స్క్రైబ్ వచ్చేసింది. ఎందుకు చెప్తున్నారండి వాళ్ళు? సో మీకెందుకు చెప్తలేరంటే సో మీ కంటెంట్ బాగా లేకపోతేనే రాదు. సో నా తరపున అయితే నేను ఆడియన్స్ కి చెప్తున్నా, మన ఆడియన్స్ కి అయితే కంప్లీట్లీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి, వాచ్ టైం తెచ్చేయండి అండ్ వాళ్ళకి ఫాలో అవ్వండి అని చెప్తున్నా. సో కంప్లీట్లీ ఫాలో అవుతారు, నెమ్మదిగా ఫాలో అవుతారు అనమాట. సో ఖచ్చితంగా ఫాలో అవుతారు. అండ్ మీరు జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు, నేను ఫోర్స్ చేస్తలేను, రిక్వెస్ట్ చేస్తాను. 119 రూపీస్ పే చేసి జాయిన్ కావచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. ఫ్రీలో ప్రమోషన్ చేసుకోవాలంటే ఫ్రీలో వేసుకోవచ్చు, లేదు మొత్తానికి ఏ వద్దంటే స్కిప్ చేసి మా ఛానల్ వదిలేసి వెళ్ళిపోవచ్చు, వేరే ఏం లేదు. సో అట్లా అనమాట. సో మనం యూట్యూబ్ టిప్స్ చెప్తాం, వేరే ఏం చెప్పాం. యూట్యూబ్ కి తగ్గట్టు ఏంటి వ్యూస్ ఎట్లా వస్తలేవు, ఎందుకు వస్తలేవు వ్యూస్, దానికి ఏంటి కారణం, ఎలా చేసుకుంటే వ్యూస్ వస్తాయనేది మనం చెప్తాం అంతే మాట. ఫేక్ న్యూస్ అయితే చెప్పమన్నమాట. ఓకే, సో నా ఛానల్ కి ఫాలో కావాలంటే ఫాలో కావచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. ఓకే, సో నేనైతే మ్యాటర్ చెప్పేసాను. ఇక్కడ వీళ్ళు ఎలా జాయిన్ అనేది చూపిస్తాను. ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళకి తెలియదు అనమాట. సో ఇక్కడ వైటిస్ట్ లో వెళ్ళిపోతాను. గాయస్ కదండి, చాలా ఆడియన్స్ అయితే జాయిన్ అవుతున్నారు కాబట్టి ఈ రోజు విన్నర్ వచ్చేసి జాయినింగ్ అయిన విన్నర్స్, మెంబర్షిప్ తీసుకున్న విన్నర్ వచ్చేసి ఎవరా అంటే చూసుకుంటే గాయస్ ఇక్కడ ఆల్మోస్ట్ ఈ రోజు టుడే విన్నర్ వచ్చేసి 1, 2, 3, 4, 5 మెంబర్స్ కి సెలెక్ట్ చేసిన ఈ రిమైనింగ్ మెంబర్ ఉన్నారు చూడండి. ఇక్కడ ఇతని ఛానల్ అయితే లిస్ట్ లో వస్తలేదు, ఎందుకు సర్చ్ బార్ లో కూడా వస్తలేదు. సో ఇతను ప్రమోషన్ చేసుకోవాలంటే, సో మీరు వీడియో చూస్తే మీరు ప్రమోషన్ చేసుకోవాలంటే మీ లింక్ టెలిగ్రామ్ లో లేదా ఇన్స్టాగ్రామ్ లో పంపండి, కంపల్సరీ మీకు ప్రమోషన్ చేస్తాను అనమాట. సో మీకు ఛానల్ అయితే సర్చ్ బార్ లో వస్తలేదు. సో మీ ఛానల్ అవర్ ఫ్యామిలీ ఛానల్ ఉంది కదా, సో చాలా ఆడియన్స్ అయితే చాలా క్రియేటర్స్ ఉన్నారు. మీ ఛానల్ నేమ్ పైన చాలా క్రియేటర్స్ ఉన్నారు, వెతకడానికి చాలా టైం పడుతుంది. సో ఛానల్ అయితే మీది వెతికితే దొరకలేదు, కంపల్సరీ సో లింక్ అయితే పంపండి, కంప్లీట్లీ మీకు ప్రమోషన్ చేస్తాను అనమాట. ఓకే, సో ఈ రోజు విన్నర్ వచ్చి 1, 2, 3, 4, 5. సో ఇతనైతే
అయితే రిమైనింగ్ లో ఉన్నారు కాబట్టి సో లింక్ పంపితే ప్రమోషన్ చేస్తాను అనమాట. ఓకే, సో అర్థమవుతుంది అనుకుంటున్నా. సో మీకైతే లైవ్ ప్రూఫ్ చూపించాను. సో బ్యాక్ వస్తాను. సో ఎవరైతే జాయిన్ అవుతున్నారో రిమైనింగ్ ఎవరు ఉన్నారో అనేది చూపించాను కదా. సో రిమైనింగ్ చాలా ఆడియన్స్ అయితే ఉన్నారు. మీరు జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. ఫ్రీలో చేసుకోవాలంటే ఫ్రీలో చేసుకోవచ్చు, లేదు మాకు ఫ్రీలో కూడా చేసుకోవద్దు అంటే వదిలేయండి అనమాట. ఓకే, అట్లా అనమాట. అండ్ ఇక్కడ చూడండి, వీళ్ళకైతే వాట్సాప్ లో షేర్ చేసి పెట్టాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్ ఓపెన్ చేస్తే ఎవరైనా చూసుకుంటే గాయస్ ఇక్కడ వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి హరిత టాక్స్ అంట. అండ్ 2.70K సబ్స్క్రైబర్స్ ఉన్నారు మేడం కి అయితే. అండ్ 575 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేసి. అండ్ మేడమ్స్ ఎలాంటి వీడియోస్ తీస్తారంటే కొన్ని వ్లాగింగ్ కి సంబంధించిన, కొన్ని మూవీకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి మేడం. ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు మానిటైజేషన్ అయితే కాదు, మానిటైజేషన్ ఫెయిల్ అవుతుంది. సో మన ఓన్ కంటెంట్ అప్లోడ్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసేటప్పుడు మన ఓన్ వాయిస్ ఉండాలి. ఓన్ వాయిస్ ఉంటేనే మానిటైజేషన్ అవుతుంది. అది ఒకటి జాగ్రత్త చూసుకోండి. అండ్ మీకు 313, 147, 257 వ్యూస్ వస్తున్నాయి, తక్కువ వ్యూస్ వస్తున్నాయి. అండ్ మీకు వాచ్ టైం అవసరం ఉంది కాబట్టి నేనైతే ప్రమోషన్ ఇస్తే పెట్టేస్తాను. కంప్లీట్లీ మీకు వాచ్ టైం అయితే ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ గాయస్ సెకండ్ వన్ లింక్ ఓపెన్ చేస్తే సెకండ్ వన్ లింక్ ఎవరంటే చూసుకుంటే గాయస్ ఇక్కడ ఐ మొబైల్ షాప్ అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి 57 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 15 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేద్దాం. షార్ట్స్ ఉన్నాయి, వీడియోస్ అయితే లేవు. షార్ట్స్ ఉన్నాయి కాబట్టి షార్ట్స్ లో వెళ్ళిపోతే ఎలాంటి షార్ట్స్ తీస్తారంటే మొబైల్ కి సంబంధించిన షార్ట్స్ అయితే ఉన్నాయి. చాలా మంచి షార్ట్స్ ఉన్నాయి కాబట్టి 503, 516, 572 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి. మంచిగా అయితే వ్యూస్ వస్తున్నాయి. కంపల్సరీ రన్ చేయండి, మీకైతే వ్యూస్ వస్తాయన్నమాట. 57 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి మీకైతే ప్రమోషన్ ఇస్తే పెట్టేస్తాను. సబ్స్క్రైబర్ అయితే ఇంకైతే అవుతారు అన్నమాట. ఓకే, అండ్ గాయస్ థర్డ్ వన్ లింక్ ఓపెన్ చేస్తే థర్డ్ వన్ లింక్ ఎవరంటే చూసుకుంటే గాయస్ ఇక్కడ అల్లరి చేస్తారు ఇలా ఛానల్ నేమ్ వచ్చేసి. అండ్ 331 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 96 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేద్దాం. అండ్ వీడియోస్ లో వెళ్ళిపోతే సార్ ఎలాంటి వీడియోస్ తీస్తారంటే కొన్ని వ్లాగింగ్ సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. సో మంచి మంచి వీడియోస్ అయితే లేవు. సో డార్క్ ఉన్నాయి సార్. తమ్నెల్ బాగా పెట్టండి. తమ్నెల్ అయితే బాగా పెడితే మీకు వ్యూస్ వస్తాయి అనమాట. 4, 14, 13 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి. తమ్నెల్ బాగాలేదు. తమ్నెల్ బాగాలేకపోతే ఆడియన్స్ క్లిక్ చేయరు. అది ఒక మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. తమ్నెల్ బాగుంటే కాంపిటీషన్ ఎక్కువ ఉన్నారు కదా, కాంపిటీషన్ ఎక్కువ ఉన్నారు కాబట్టి తమ్నెల్ బాగా పెట్టండి. మన వీడియో కొద్దిగా బాగుంటే ఫస్ట్ లో బాగుండాలా అండ్ లాస్ట్ లో బాగుండాలి, మిడిల్ ఎలా ఉన్నా పర్లేదు. అండ్ తమ్నెల్ బాగుండాలి, తమ్నెల్ క్లిక్ చేసేలాగా ఉండాలన్నమాట. కంపల్సరీ మీకు యూస్ వస్తాయి అనమాట. ఓకే, సో మీకు 331 సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి మీకైతే ప్రమోషన్ అయితే పెట్టాల్సింది. కంప్లీట్లీ మీకు సబ్స్క్రైబ్ అయితే ఇంక్రీజ్ అవుతారు అనమాట. ఓకే, అండ్ గాయస్ ఫోర్త్ వన్ లింక్ ఓపెన్ చేస్తే ఫోర్త్ వన్ లింక్ ఎవరంటే చూసుకుంటే గాయస్ ఇక్కడ విలేజ్ స్కేటర్ ప్రేమ్ అంట వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చి 2.3K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 390 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేద్దాం. అండ్ వీడియోస్ లో వెళ్ళిపోతే ఎలాంటి వీడియోస్ తీస్తారంటే సార్ అయితే ఓ మై గాడ్ చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. వ్లాగింగ్ కి సంబంధించిన వీడియోస్ అయితే తీస్తారు. సార్ అయితే చాలా మంచి వీడియోస్ ఉన్నాయి కాబట్టి 14, 38, 58 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి. మంచిగా అయితే వ్యూస్ వస్తలేవు. మ్యాటర్ తక్కువ రాయండి. మ్యాటర్ తక్కువ రాస్తే తమ్నెల్లో మీకు వ్యూస్ వస్తాయి అనమాట. సో చాలా మ్యాటర్ అయితే రాశారు. ఆడియన్స్ ఇట్లా స్క్రోల్ చేస్తారు కదా, స్క్రోల్ చేసేటప్పుడు జస్ట్ 5 సెకండ్స్ ఆగుతుంది, వీడియో వచ్చేస్తుంది, వీడియో ప్లే అయిపోతుంది. స్క్రోల్ చేస్తాం కదా, స్క్రోల్ చేసేటప్పుడు తమ్నెల్ చూడరు, వీడియో చూస్తారు కదా. తమ్నెల్ జస్ట్ 5 సెకండ్ 2 సెకండ్ చూస్తారు. 5 సెకండ్ కూడా కాదు, 2 సెకండ్ చూస్తారు. 2 సెకండ్ చూసేటప్పుడు ఆ తమ్నెల్ లో మ్యాటర్ పెద్దగా రాయాలన్నమాట. ఓకే, ఆడియన్స్ చూసిన వెంటనే ఇట్లా క్లిక్ కావాలా అట్లా అనమాట. సో మీకైతే సబ్స్క్రైబర్స్ అవసరం లేదు కాబట్టి వాచ్ టైం అయితే అవసరం ఉంది కాబట్టి నేనైతే ప్రమోషన్ ఇస్తే పెట్టేస్తాను. కంపల్సరీ మీకు వాచ్ టైం అయితే ఇంక్రీజ్ అవుతారు అనమాట. ఓకే, అండ్ గైస్ లాస్ట్ వన్ లింక్ ఓపెన్ చేస్తే లాస్ట్ వన్ లింక్ ఎవరంటే చూసుకుంటే గైస్ ఇక్కడ SSA లిటిల్ క్యూన్స్ అంటే వీళ్ళ ఛానల్ నేమ్ వచ్చేసి 1.26K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ 424 వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ ప్రూఫ్ సబ్స్క్రైబ్ చేద్దాం. అండ్ వీడియోస్ లో వెళ్ళిపోతే ఎలాంటి వీడియోస్ తీస్తారంటే మేడమా సారా అండ్ మేడమే అనుకుంటా. సో కుకింగ్ కి సంబంధించిన వ్లాగింగ్ కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. చాలా మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. 94, 36, 29 ఇట్లా వ్యూస్ వస్తున్నాయి. తక్కువ వ్యూస్ వస్తున్నాయి. కంప్లీట్లీ మీకు వ్యూస్ అయితే వస్తలేదు కాబట్టి మీకైతే ప్రమోషన్ అయితే పెట్టేస్తాను. వ్యూస్ అండ్ వాచ్ టైం అయితే ఇంకైతే అవుతాయి అనమాట. మీకైతే సబ్స్క్రైబ్ అయితే అవసరం లేదు కాబట్టి వాచ్ టైం అవసరం ఉంది అండ్ వ్యూస్ అవసరం ఉంది. ఓకే, అండ్ గైస్ ఈ రోజు గ్రాండ్ విన్నర్ అండ్ ఫ్రీలో 5 మెంబర్స్ అండ్ మెంబర్షిప్ తీసుకున్న 5 మెంబర్స్ ఈక్వల్ 10 మెంబర్స్ నేనైతే ప్రమోషన్ అయితే పెట్టేస్తాను. కంప్లీట్లీ వాళ్ళకు వాచ్ టైం, వ్యూస్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఈజీలీ వస్తారు గైస్. కంప్లీట్లీ వస్తారు, గ్యారంటీ గైస్. నేనైతే ఆడియన్స్ కి చెప్తున్నా, మన ఆడియన్స్ కి చెప్తున్నా గ్యారంటీ. వీళ్ళకైతే ప్రమోషన్ చేస్తున్నా అండ్ వ్యూస్ అండ్ వాచ్ టైం అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంప్లీట్లీ కొంత ఆడియన్స్ కి అయితే వస్తున్నాయి, కొంత ఆడియన్స్ కి వస్తలేవు. ఎందుకు వస్తలేవు అంటే కంటెంట్ బాగా లేకపోతే వస్తలేవు అనిపిస్తుంది నాకైతే. సో అట్లయితే అనిపిస్తుంది నాకైతే, అదే అనిపిస్తుంది. కంప్లీట్లీ మీ కంటెంట్ బాగా పెట్టండి, మీ ఓన్ వీడియో పెట్టండి. కంప్లీట్లీ మీకు సబ్స్క్రైబర్స్, వాచ్ టైం, వ్యూస్ అయితే వస్తాయి అనమాట. సో జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు, ఫ్రీలో చేసుకోవాలంటే ఫ్రీలో చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. జాయిన్ కావాలి అని అంటలేను, జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. ఓకే, ఈ రోజు అయితే 10 మెంబర్స్ అయితే సెలెక్ట్ అయ్యాను కాబట్టి అయితే ప్రమోషన్ అయితే పెట్టేస్తాను. ఓకే, సో ఈ రోజు టాపిక్ వచ్చేసి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటేనే మీకు వ్యూస్ వస్తాయి గాయస్. కంప్లీట్లీ ఇది గ్యారంటీ గాయస్. ఎవరైతే ఆడియన్స్, కొత్త ఆడియన్స్ యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారో వాళ్ళకి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇట్ ఈస్ రైట్ గాయస్. ఎందుకంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేయకుంటే యూఎస్ లో వెళ్ళిపోతే మీకు ఎక్కడ నుండి వ్యూస్ వస్తాయండి? మన స్టేట్ లో మనకు వ్యూస్ రావాలంటే కంప్లీట్లీ మన లాంగ్వేజ్ ఏంది, మన మాతృభాష ఏందండి? తెలుగు. కాబట్టి మనం తెలుగు సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, నేనైతే ఏం చేస్తాను అంటే క్రోమ్ లో వెళ్ళిపోతాను. క్రోమ్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సర్చ్ బార్ లో సర్చ్ ఏం చేస్తారంటే www.whitestore.com లాగిన్ కోక్ వేసుకోండి. సింప్లీ మన కంప్యూటర్ ఎలా లాగిన్ అవుతుందో అలా లాగిన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ లాగిన్ కోక్ వేసుకోండి సింప్లీ.
అండ్ ఇక్కడ మీకు గాయస్ ఇక్కడ చూడండి నేను మెయిన్ డాష్ బోర్డ్ అయితే చూపిస్తాను, నా మెయిన్ ఛానల్ డాష్ బోర్డ్ అయితే చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ చూస్తున్నారా. సో మెయిన్ డాష్ బోర్డ్ అయితే చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కంటెంట్ లో వెళ్ళిపోండి. కంటెంట్ ఇక్కడ ఉంటుంది, ఆడియన్స్ కి అయితే తెలియదు. సో ఇక్కడ జూమ్ ఇన్ చేసి చూపిస్తాను, తెలియకుండా చూపిస్తున్నాను చూడండి. ఆడియన్స్ కొత్త ఆడియన్స్ కి అయితే తెలియదు. సో కొత్త ఆడియన్స్ కి తెలియదు కాబట్టి ఇక్కడ జూమ్ ఇన్ చేసి చూపించిన. సో ఇక్కడ చూడండి ఈ కంటెంట్ అంటారు దాన్ని. సో దాన్ని కంటెంట్ కి సెలెక్ట్ చేసుకోండి. ఆ కంటెంట్ సెలెక్ట్ చేసుకుంటే మన వీడియోస్ లిస్ట్ లో వస్తుంది, వీడియోస్ లిస్ట్ వస్తుంది కదా. సో ఇక్కడ మీకు చూపిస్తుంది చూడండి, ఇట్లా వస్తుంది చూడండి, ఇట్లా వీడియోస్ లిస్ట్ వస్తుంది కదా. సో కొంత ఆడియన్స్ తెలియదు, చాలా ఆడియన్స్ అయితే కామెంట్ చేస్తాను. ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను ఇలాంటిది. సో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. సో కంప్లీట్లీ ఎవరికైతే తెలుస్తలేదో చెప్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ చూడండి ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేస్తాను. ఎగ్జాంపుల్ కోసం ఫస్ట్ వన్ సెలెక్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడ్ చూసుకుందాం. లాస్ట్ లో కోడ్ చెప్తున్నాను ఎందుకంటే మర్చిపోయాను ఈ రోజు. సో ఫస్ట్ కోడ్ వచ్చేసి 35 అనమాట. 35 కోడ్ అయితే జ్ఞాపకం పెట్టుకోండి. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ జూమ్ అవుట్ చేస్తాను, జస్ట్ ఇట్లా జూమ్ అవుట్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ చూడండి నేనైతే డిస్క్రిప్షన్ ఇలా పెట్టాను. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారు పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ షో మోర్ కనిపిస్తుంది డౌన్ లో, చూస్తున్నారు జాగ్రత్తగా చూడండి. షో మోర్ కనిపిస్తుంది కదా, దీనికి ఓకే వేసుకోండి. షో మోర్ ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ పైకి స్క్రోల్ చేయండి, మెల్లగా నెమ్మదిగా ఓకే చేయండి. ఎందుకంటే ఏదైనా సెట్టింగ్ ఆఫ్ అయితే మీకు వ్యూస్ రావన్నమాట, మళ్ళీ బాధపడుతున్నాయి అనమాట. సో నెమ్మదిగా స్క్రోల్ చేయండి అనమాట, నెమ్మదిగా ఇట్లా స్క్రోల్ చేయండి. సో నెమ్మదిగా స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ చూడండి ఏముంది, వీడియో లాంగ్వేజ్ ఉంది చూడండి, చూస్తున్నారా. ఈ వీడియో లాంగ్వేజ్ ఏముంది అనేది, సో నేను ఒరిజినల్ గా చూపిస్తున్నాను, అది నా మెయిన్ ఛానల్లో చూపిస్తున్నాను. ఇక్కడ ఏముంది, తెలుగు ఉంది, యూఎస్ లేదు. ఈ వీడియో పర్ఫార్మెన్స్ లో అండ్ మీకు ఇక్కడ లాంగ్వేజ్ ఏమి ఉండాలి, తెలుగు ఉండాలి. యూఎస్ ఉంటే ఏమైతాయంటే యూఎస్ లో ఆడియన్స్ చూడరు. యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇతని లాంగ్వేజ్ ఏంటి, మీ లాంగ్వేజ్ మీ వీడియో చూడరు, ఇక్కడ లాంగ్వేజ్ చూస్తారు. యూట్యూబ్ వాళ్ళు లాంగ్వేజ్ చూస్తారు. యూట్యూబ్ వాళ్ళు లాంగ్వేజ్ చూస్తారు కాబట్టి వీళ్ళ లాంగ్వేజ్ ఏంటి, ఆ లాంగ్వేజ్ వాళ్ళకి పంపుతారు అనమాట. సో అదేనమాట. సో ఇక్కడ మీరు తెలుగు సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాక్ట్లీ గాయస్ ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఇక్కడ క్లిక్ చేస్తే సో లిస్ట్ మొత్తం వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి మొత్తం వచ్చేస్తుంది. సో ఇట్లా మొత్తం వస్తుంది కాబట్టి ఇక్కడ తెలుగు సెలెక్ట్ చేసుకోండి. సింప్లీ తెలుగు సెలెక్ట్ చేసుకొని సింపుల్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ జూమ్ అవుట్ చేస్తుంది కనిపించకుంటే ఇక్కడ ఉంది, ఇక్కడ మీరు సేవ్ చేయండి. కొంత ఆడియన్స్ కు అనయ సేవ్ ఆప్షన్ కనిపిస్తారు, ఎక్కడ ఉంటే సేవ్ ఆప్షన్ మాకు తెలుస్తలేదు అని చెప్తున్నారు కదా. సో ఇక్కడ ఉంది, ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది చూడండి, ఉందా, సేవ్ ఆప్షన్ ఉంది. సో నేనైతే తెలుగు లాంగ్వేజ్ ఉంది కాబట్టి నేను వేరే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి నాకు తెలుగు లాంగ్వేజ్ ఉంది కాబట్టి నాకు ఇక్కడ సేవ్ ఆప్షన్ వస్తలేదు. మీరు తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ సేవ్ ఆప్షన్ ఇట్లా డార్క్ బ్లాక్ లో వస్తుంది. సో అట్లా బ్లాక్ లో వచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ ఓకే చేయండి. ఓకే అర్థమవుతుంది అనుకుంటున్నా. సేవ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారు గాయస్ ఇక్కడ క్యాప్షన్ సర్టిఫికేషన్ ఉంది కదా, దీనికి నన్ను వదిలేయండి, సింప్లీ ఖాళీ వదిలేయండి. ఇక్కడ చూడండి ఇక్కడ మీకు టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ ఉంది. ఆబ్వియస్లీ మనం లాంగ్వేజ్ ఏం యూజ్ చేస్తామండి, ఇంగ్లీష్ యూజ్ చేస్తాం, తెలుగు అయితే యూజ్ చేయం కదా. ఇక్కడ వీడియో అండ్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అంటున్నారు కదా, ఇది ఖాళీగానే వదిలేయండి. సో ఖాళీనే వదిలేండి, ఏం మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, ఇంగ్లీష్ పెట్టుకోవచ్చు, తెలుగు పెట్టుకోకండి, ఇంగ్లీష్ పెట్టుకోండి. ఇక్కడ సో నేనైతే పెట్టుకోలేదు, సింప్లీ ఖాళీగా వదిలేసిన. మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, ఇక్కడ వీడియో లాంగ్వేజ్. యూట్యూబ్ వాళ్ళు పంపేది ఏంటి, ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ ఉంటే తెలుగు వాళ్ళకి పంపుతారు, హిందీ లాంగ్వేజ్ ఉంటే హిందీ వాళ్ళకి పంపుతారు. ఓకే అర్థమవుతుంది అనుకున్నా. సో మన హిందీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, హిందీ వాళ్ళకి పంపినాం అనుకోండి, వాళ్ళకి తెలుగు రాదు, ఎక్కడ నుండి చూస్తారండి. ఇది గ్యారంటీ గాయస్, మీరు తెలుగు లాంగ్వేజ్ పెట్టుకున్నారు కంపల్సరీ వ్యూస్ అయితే 100 to 100% వస్తాయి. అండ్ మీకు యూట్యూబ్ వాళ్ళు ఇంప్రెషన్ ఇట్లా హై పంపుతారు. మీకు వ్యూస్ వచ్చేది రాంది మీ కంటెంట్ బట్టి ఉంటది. సో ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు ఇలా బూస్ట్ చేస్తారనమాట, మీకు ఇంప్రెషన్ పంపుతారు అనమాట. మీ వీడియోకి 1K పీపుల్ కి పంపితే ఇంప్రెషన్ పంపితే అందులో నుంచి 300 అన్న 200 అన్న చూస్తే మరి ఇంకా ఎక్కువ పంపుతారు అనమాట యూట్యూబ్ వాళ్ళు. మీ కంటెంట్ బాగుండాలి, అది ఒకటి, మీ థంబ్నెయిల్ బాగుండాలి, క్లిక్ చేసేలాగా ఉండాలి, కంపల్సరీ మీకు వ్యూస్ వస్తారనమాట. సో అనే మీరు చెప్పిన లాగా తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాం, మేమైతే మీకు చెప్పిన లాగా తెలుగు సెలెక్ట్ చేసుకున్నాం, మాకైతే వ్యూస్ వస్తలేవు. ఇది మీరు బాధపడేది ఇదే అన్నమాట. సో నేను చెప్పేది ఏంటి, మీరు చెప్పేది వినరు. సో కంప్లీట్లీ మీరు ఏం చేస్తారంటే తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. యూట్యూబ్ వాళ్ళు ఏం చేస్తారు, ఇంప్రెషన్ పంపుతారు, ఆడియన్స్ దాకా వెళ్ళేది యూట్యూబ్ వాళ్ళు పంపుతారు. మీ కంటెంట్ బట్టి చూస్తారా లేదా అనేది ఆడియన్స్ దగ్గర ఉంటది. కంప్లీట్లీ ఇది అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి పైకి స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఒక సెట్టింగ్ ఉంది, ఇక్కడ జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి ఇది ఇక్కడ మెయిన్ 2 సెట్టింగ్ అయితే ఈ టిక్ మార్క్ అనేది ఈ 2 టిక్ మార్క్ అనేది ఓకే వేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టిక్ మార్క్ మీ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత పబ్లిక్ చేయకముందు, ఓకే పబ్లిక్ చేయకముందు మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ ఈ టిక్ మార్క్ 2 ఉన్నాయి కదా, టిక్ మార్క్ ఇచ్చిన తర్వాతనే పబ్లిక్ చేయండి. చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్, చూసుకున్న తర్వాతనే పబ్లిక్ చేయండి. సో పబ్లిక్ చేసిన తర్వాత ఒక టిక్ మార్క్ ఉంది చూడండి, ఈ టిక్ మార్క్ అనేది హైడ్ అయిపోతుంది ఇక అది హైడ్ అయిపోతే చూడండి డార్క్ చూపిస్తుంది, చూసిందా డార్క్ చూపిస్తుంది అట్లా. సో డార్క్ చూపిస్తుంది కాబట్టి అది పబ్లిక్ అయిపోయింది, ఇంప్రెషన్ అనేది యూట్యూబ్ వాళ్ళు పంపుతున్నారని మనకి ఇక్కడ చెప్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి పబ్లిష్ టు సబ్స్క్రిప్షన్ ఫీడ్ ఎనీ నోటిఫై సబ్స్క్రిప్షన్ అంటున్నారు. సో అంటే నీ నోటిఫికేషన్
ఆడియన్స్ దగ్గరికి వెళ్తుంది. ఈ నోటిఫికేషన్ ఈ టిక్ మార్క్ ఓకే చేస్తేనే నోటిఫికేషన్ ఆడియన్స్ దగ్గరికి వెళ్తుంది, లేకపోతే వెళ్ళదని చెప్తున్నారు అనమాట. సో అట్లనమాట గాయస్, కంపల్సరీ ఆ టిక్ మార్క్ అనేది ఓకే చేసుకొని మీరు పబ్లిక్ చేయండి అనమాట. సో సెకండ్ కోడ్ వచ్చేసి, సెకండ్ కోడ్ చూసుకుంటే గాయస్ ఇక్కడ 39 కోడ్ అయితే జ్ఞాపకం పెట్టుకుని. ఓకే, అండ్ గాయస్ ఇక్కడ చూడండి పైకి స్క్రోల్ చేస్తే అలో వీడియో అండ్ ఆడియో రిమిక్స్ ఉంది. మీ ఇష్టం అనేది మీరు అలో చేయాలంటే అలో చేయొచ్చు. ఇది అలో ఏంటి అనేది మీకు తెలియకుంటే, సో మీ వీడియోని మీ థంబ్నెయిల్ ని యూజ్ చేసుకున్నారా, కొన్ని వీడియో రిమిక్స్ మీ వీడియో కొంచెం కట్ చేసుకొని వేరే వాళ్ళు యూజ్ చేసుకున్నారా లేదా అనేది, సో ఇక్కడ మీరు అలో చేస్తే వాళ్ళు యూజ్ చేసుకుంటారు, లేదు నో పెట్టుకుంటే ఇక్కడ వాళ్ళు యూజ్ చేసుకోరు అనమాట. అది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. నేనైతే ఆబ్వియస్లీ అందరు యూజ్ చేసుకోండి అని నేనైతే అలో పెట్టేసిన. సో నేను యూట్యూబ్ టిప్స్ చెప్తా కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ కేటగిరీ పెట్టుకున్నాను. సో ఇట్లా కేటగిరీ అయితే కంప్లీట్లీ సెలెక్ట్ చేసుకోండి. కేటగిరీ కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది, అది ఒకటి చూసుకోండి అనమాట. కేటగిరీ చూజ్ చేయకుండా మీకైతే యూట్యూబ్ వాళ్ళు ఎక్కడ పంపాలనేది తెలియదు అనమాట. సో అట్లా అనేసి సో ఇక్కడ కామెంట్ అయితే ఆన్ ఉంచుకోండి, కంప్లీట్ తెలిసిన విషయమే అందరికి. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏం చెప్పబోతున్నా అంటే, ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే కంప్లీట్లీ మీకు వ్యూస్ వస్తాయి, గ్యారంటీ గాయస్. ఎవరు చెప్పని విధంగా అయితే చెప్తున్నాను, ఇలా చేయండి, కంప్లీట్లీ మీకు వ్యూస్ వస్తాయి. అండ్ లాస్ట్ కోడ్ చూసుకుంటే 50 కోడ్ అయితే జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే, లాస్ట్ కోడ్ అయితే చెప్పేసాను. ఇక్కడ చూడండి ఇంకొక సెట్టింగ్ ఎస్టర్డే అయితే వీడియో తీసాను, ఆ సెట్టింగ్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ఎందుకోసం అయితే ఆడియన్స్ కొందరు బ్యాడ్ గా చెప్పారు. ఆ సెట్టింగ్ ఏంటంటే ఇక్కడ చూపిస్తాను చూడండి. బ్యాక్ వస్తాను అండ్ వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతాను. వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా, ప్రొఫైల్ క్లిక్ చేయండి. ప్రొఫైల్ క్లిక్ చేస్తే ఇక్కడ పెన్సిల్ గుర్తు ఉంది, పెన్సిల్ గుర్తు కొక్కేసుకోండి. ఈ పెన్సిల్ గుర్తు కొక్కేసుకోండి, హోమ్ ట్యాబ్ కనిపిస్తుంది కదా. ఇక్కడ యూట్యూబ్ వాళ్ళు ఏమంటున్నారు జాగ్రత్త చూడండి. యూట్యూబ్ రికమెండెడ్స్ యువర్ కంటెంట్ డిసైడ్ ఆన్ వ్యూవర్స్ ఇంట్రెస్టెడ్. సో ఏమంటున్నారు అంటే, మీ సెట్టింగ్ ఆన్ లేకపోతే నోటిఫికేషన్ ఆడియన్స్ వరకు వెళ్ళదని చెప్తున్నారు. ఇక సెట్టింగ్ అయితే ఆన్ చేసుకున్నారని చెప్తున్నారు, కొద్ది వాళ్ళే చెప్తున్నారు కదా. సో కంప్లీట్లీ వీరి సెట్టింగ్ అయితే ఆన్ చేసుకోండి. యూట్యూబ్ రికమెండేషన్ యువర్ కంటెంట్ డిసైడ్ ఆన్ వ్యూవర్స్ ఇంట్రెస్ట్. సో ఎట్లా అనమాట గాయస్, కంప్లీట్లీ ఆన్ చేసుకోండి. అండ్ ఇక్కడ మోర్ సెట్టింగ్ ఉంది కదా, ఈ కంపల్సరీ వీడియో షార్ట్స్ ఏదానికి ఇక్కడ ఫర్ యూ సెట్టింగ్ అంటున్నారు, కంటెంట్ టైప్ అంటున్నారు, ఫర్ యూ సెట్టింగ్ అంటున్నారు. ఫర్ యూ సెట్టింగ్ అంటే సో కొన్ని ఆఫ్ ఉంటే కొంత ఆడియన్స్ కి అయితే చూపియదు ఇలాంటిది. మీ రికమెండేషన్ మీ ఏదైతే నోటిఫికేషన్ వెళ్తుందో ఆ నోటిఫికేషన్ ఆడియన్స్ కు చూపియదు, అంతే అనమాట. ఈ ఆఫ్ పెట్టుకుంటే చూపియదు. సో ఆన్ చేస్తే ఏమవుతుంది అంటే ఆడియన్స్ దగ్గర వెళ్తుంది, ఆడియన్స్ దగ్గర వెళ్తే నోటిఫికేషన్ వెళ్తే వాళ్ళు క్లిక్ చేసి చూస్తారు. సో అదే అన్నమాట. సో గాయస్ నేను ఎస్టర్డే వీడియో చేశాను కదా, అవి సెట్టింగ్ ఆన్ చేసుకుంటే వ్యూస్ వస్తాయని చెప్పాను కదా. సో నోటిఫికేషన్ వెళ్తుంది, మీ థంబ్నెయిల్ బాగుంటే క్లిక్ చేసి చూస్తారు, లేకుంటే చూడాలన్నమాట గాయస్. అర్థమవుతుంది అనుకుంటున్నా. సో గాయస్ ఎవరైతే నాకు కామెంట్ ఇస్తున్నారో అనే, సో నాకైతే ఆన్ ఉంది, నాకైతే వ్యూస్ వస్తలేవు. ఇది పరిస్థితి గాయస్. ఎందుకంటే మీ కంటెంట్ బాగుండాలి, మీ థంబ్నెయిల్ బాగుండాలి, కంప్లీట్లీ మీకు వ్యూస్ వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి సెట్టింగ్ అయితే కంప్లీట్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటేనే మీ యూట్యూబ్ వాళ్ళు నోటిఫికేషన్ ఆడియన్స్ దగ్గర పంపుతారు. మీ నోటిఫికేషన్ పంపండి ఎక్కడ నుండి వ్యూస్ వస్తాయండి, ఇది మీరు చూసుకోండి అన్నమాట. సో కొంత ఆడియన్స్ మనకు ఫేక్ గా అంటున్నారు. ఫేక్ ఎందుకు చెప్తామండి, ఫేక్ ఏమన్నా మనకేమన్నా ఇదా అండి? ఫేక్స్ చెప్పడం మాకెందుకు అండి? సో యూట్యూబ్ లో వచ్చినాం కాబట్టి నిజాయితీగానే చెప్తాం. ఎందుకంటే కొంత ఆడియన్స్ మన తెలుగు ఆడియన్స్ బాగా పడాలని చెప్తున్నాను అప్పటి నుండి. సో కొత్తగా ఉన్న నుండి ఫస్ట్ లో నేను ఎప్పుడైతే వచ్చానో అప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఫేక్ అయితే చెప్పలేదు. గ్యారంటీ గాయస్, ఏదైనా వీడియో ఉంటే ఖుద్ నేను కామెంట్ చేసి చెప్పండి, ఇది ఫేక్ అని చెప్పండి, కంప్లీట్ నేను రుజువు చేస్తా గాయస్. ఏ వీడియోలో ఫేక్ చెప్పానండి? ఎవరో చెప్తున్నారు వాళ్ళకి వ్యూస్ వస్తలేవు, వ్యూస్ రాకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ కంటెంట్ దొరకకుంటే మన ఇంట పడ్డారండి. ఇది గ్యారంటీ గాయస్, ఏ కంటెంట్ దొరకకుంటే మన ఇంట పడ్డారు. సో వాళ్ళ కంటెంట్ దొరుకుతలేదు అట్లా అన్నమాట గాయస్, మన ఇంట పడ్డారు కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళ వేలో వాళ్ళు వెళ్తున్నారు, మన వేలో మనం వెళ్తాం. ఓకే, సో అట్లా అన్నమాట గాయస్, వాళ్ళది మనం పట్టించుకోవద్దు. సో కంప్లీట్లీ నేనైతే ఎవరిది పట్టించుకోను, కంప్లీట్లీ నేను వీడియో చేస్తాను, ఒక వేలో వెళ్తాను. నేను కంపల్సరీ ఫేక్ అయితే చెప్పాను, నిజాయితీగా చెప్తాను. వీడియో వాచ్ చేస్తే వాచ్ చేయండి, లేదా స్కిప్ చేయండి. 100% గాయస్ ఎవరికి నచ్చుతుంది, ఎవరికి నచ్చదు. 100 మెంబర్స్ లో 50 మెంబర్స్ కి నచ్చుతుంది అండ్ 50 మెంబర్స్ కి నచ్చదు. ఇట్ ఈస్ ట్రూ అనమాట. 50 మెంబర్స్ నచ్చదు వీడియో, ఎవరి లాంగ్వేజ్ ఎలా ఉంటుందో అంటే ఎవరి వాయిస్ నచ్చదు, కొంత ఆడియన్స్ వాయిస్ నచ్చదు అనమాట. సో అట్లా 50 మెంబర్స్ నచ్చుతుంది, 50 మెంబర్స్ నచ్చదు అనమాట. సో ఇదే అన్నమాట గాయస్, ఎవరికి నచ్చకుండా స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు ఆబ్వియస్లీ అన్నమాట. నేనైతే రిక్వెస్ట్ చేస్తాను. సో ఇంతవరకు వీడియో చూసింటే కంప్లీట్లీ ఫ్రీలో ప్రమోషన్ చేసుకున్నట్టే ఫ్రీలో వేసుకోండి. అండ్ జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు. సో జాయిన్ కావాలని నేను అంటలేను. సో కంపల్సరీ ఫ్రీలో ప్రమోషన్ చేసుకున్న వాళ్ళకి నేను కంప్లీట్లీ ప్రమోషన్ చేస్తున్నాను, జాయిన్ అవ్వని వాళ్ళకి కూడా ప్రమోషన్ చేస్తున్నాను. సో ఆబ్వియస్లీ జాయిన్ కావాలంటే జాయిన్ కావచ్చు, స్కిప్ చేయొచ్చు. ఇంతవరకు వీడియో చూసింటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్.